ఈ జాతకుడు కారణ జన్ముడు అని ఎలా చెప్పచ్చు? జాతక చక్రాన్ని బట్టి ఎలా చెప్తాము? ఎందుకంటే అందరూ పుడతారు, అందరూ గతించాల్సిందే. ఒకరోజు ముందు ఒకరోజు వెనక, అంతే. స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడైతే ఉంటుందో ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది, ఏ జాతకుడికైనా సరే. అది దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా. కానీ కొంతమంది నార్మల్గా ఉండిపోతారు, కొంతమంది కారణ జన్ములు అవుతూ ఉంటారు. ఎలా చెప్పచ్చు ఈ జాతకుడు కారణ జన్ముడు అని? శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, ఈ జాతకుడు కారణ జన్ముడు అని ఎలా చెప్పచ్చు? జాతక చక్రాన్ని బట్టి ఎలా చెప్తాము? ఎందుకంటే అందరూ పుడతారు, అందరూ గతించాల్సిందే. ఒకరోజు ముందు ఒకరోజు వెనక, అంతే. స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడైతే ఉంటుందో ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది, ఏ జాతకుడికైనా సరే. అది దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా. కానీ కొంతమంది నార్మల్గా ఉండిపోతారు, కొంతమంది కారణ జన్ములు అవుతూ ఉంటారు. ఎలా చెప్పచ్చు ఈ జాతకుడు కారణ జన్ముడు అని? అంటే ఈ జాతకుడు వల్ల ఇక్కడ ఉపయోగం ఉంది, ఏదో వాళ్ళ కుటుంబం కోసమో అతని కోసమో కాదు, అతని జీవితము ఒక ఉపయోగం ఉంది, అతనికంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇంక ప్రతిదీ వచ్చేస్తుంది అందులో కండి. కారణ జన్ముడు అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం, పలుకుబడి ఉన్న వ్యక్తులు అని చెప్తాం చెప్పాలంటే. అది ఎలా చెప్పచ్చు? ఇక్కడ ప్రత్యక్ష దైవాలను తీసుకోవాలి, రవిని చంద్రుడిని. ఈ రెండింటిని బట్టి చెప్పాలి. అది ఇది ఒక కంటెంట్. ఇది చాలా ఉంటాయి, ఇంకా కారణ జన్ములు ఇంకా చెప్పచ్చు. ఇది ఒక కంటెంట్. ఇలా ఉంది అంటే మీరు కారణ జన్ములు. ఏంటి అంటే ఇక్కడ నవాంశ చక్రం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నవాంశ చక్రము, రాశి చక్రం, అందుకే రెండు కంపల్సరీ చూడాలి అని చెప్తాను నేను. ఒకటే చూసేయకూడదు ఇప్పుడు. నవాంశ చక్రంలో రవి చంద్రుడు ఎక్కడున్నారో చూసుకోండి. రవి చంద్రుడు ఎక్కడున్నారో చూసుకోండి. నవాంశ చక్రంలో రవి ఎక్కడున్నారో చూసుకోండి, చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోండి. ఆ అధిపతులు ఎవరో చూడండి. అంటే రవి నవాంశాధిపతి ఎవరు, చంద్ర నవాంశాధిపతి ఎవరు. నవాంశ దగ్గరకు వచ్చినప్పటికి నవాంశాధిపతులు అనాలండి వాళ్ళని. ఎందుకంటే నవాంశ చక్రం కదా. రాశి చక్రం దగ్గరకు వచ్చినప్పటికి రాశ్యాధిపతి అంటాం. అర్థమైందండి? ఇక రవి నవాంశాధిపతి రాశి చక్రంలో, లేదా చంద్ర నవాంశాధిపతి రాశి చక్రంలో మీకు లగ్నంలో ఉన్న, రెండో ఇంట్లో ఉన్న, పంచమంలో ఉన్న, భాగ్యంలో ఉన్న, రాజ్యస్థానంలో ఉన్న, లాభస్థానంలో ఉన్న వీళ్ళు కారణ జన్ములు అవుతారు. సింపుల్. లగ్నము, ద్వితీయము, పంచమము, భాగ్యము, రాజ్యము, లాభము. రాజ్యస్థానంలో కూడా కీలకము. రాజ్యాన్ని ఏళ్తారు ఆ జాతకుడు. అర్థమైందండి? ఎవరు? నవాంశ చక్రంలో రవి నవాంశాధిపతి, చంద్ర నవాంశాధిపతి. ఇద్దరు ఉంటే ఎక్సలెంట్. ఎవరు ఏ ఒక్కరు ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇద్దరు ఉన్నారనుకోండి, ఇక వాళ్ళని మనం అసలు చెప్పక్కర్లేదన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. అదే మీకు రవి నవాంశాధిపతే ఉన్నారు, వెరీ గుడ్. లేదు చంద్ర నవాంశాధిపతే ఉన్నారు, వెరీ గుడ్. ఇద్దరూ లేరు, అసలు వర్తించదు. కారణ జన్ముల్లో ఈ కంటెంట్లోకి రారు. ఇద్దరూ ఉన్నారు, ఎక్సలెంట్ అనమాట. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం వాళ్ళకి. అంత అద్భుతంగా ఉంటుంది. అయిపోయింది కంటెంట్. ఇప్పుడు ఇలా ఉండి ఎవరికైతే జాతకులు ఉంటారో వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది సాధించి తీరుతారు. అంతేగాని వాళ్ళు రోజుని గడిపేయడము, ఆ పూటను గడుపుకుంటూ వెళ్ళిపోవడము, రోజు గడిచిపోయింది కదా తర్వాత రోజు ఏంటనుకోవడం, ఇలాంటివి ఉండవు. ఇది ఫుల్ పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ ఏంటి చూద్దాం ఒకసారి.
రవి నవాంశాధిపతి కానీ చంద్ర నవాంశాధిపతి కానీ రాశిచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అష్టమ స్థానంలో కానీ షష్టమ స్థానంలో కానీ వ్యయస్థానంలో కానీ ఉండకూడదు. అష్టమ వ్యయస్థానాల్లో ఎవరికైతే రవి నవాంశాధిపతి కానీ చంద్ర నవాంశాధిపతి కానీ రాశిచక్రంలో ఉండడం జరుగుతుందో వాళ్ళు కాస్త క్రిమినల్ మైండ్ ఉంటుంది అని చెప్పచ్చు. వాళ్ళకి ఆలోచన విధానం కూడా బయటికి వాళ్ళు నవ్వుతూ ఉండొచ్చు, నవ్వుతూ మాట్లాడచ్చు. ఎందుకంటే బయటికి నవ్వుతూ మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు కరెక్ట్ పర్సన్ కాదు. కోపంగా మాట్లాడే ప్రతి పర్సన్ కూడా చెడ్డవాడు కాదు. అది మనం తెలుసుకోవాలి. నవ్వుతూ మాట్లాడగానే వీడు మంచివాడు, అమ్మో వీడితో స్నేహం చేయాలని చెప్పి మోసపోయిన వాళ్ళని ఎంతోమందిని చూసాం. కోపంగా ఉన్నవాడు చెడు చేయని వాళ్ళని చాలామందిని చూసాం. వాళ్ళు చూడడానికి కోపంగా ఉంటారు కానీ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. చెడు చేయాలన్న ఆలోచన ఉండదు. అదనమాట క్రిమినల్ మైండ్ ఉంటుంది వాళ్ళకి. క్రిమినల్ మైండ్ అంటే ఇప్పుడు మనకి బాగా నెగిటివ్గా అంటే వాళ్ళు ఏదైనా చేసేస్తారా ఇలా కాదు, వాళ్ళ థింకింగ్ అలాగే ఉంటుంది. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మరి ఏదైనా చెయ్యొచ్చు కూడా. అది మిగతా జాతీయ చక్రం మొత్తం చూస్తే కానీ చెప్పలేం. ఈ ఒక కంటెంట్ని బట్టి మాత్రం వాళ్ళకి క్రిమినల్ మైండ్ సెట్ ఉంటుంది అని చెప్తాం అంతే. అంటే వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా ఉండవు. అర్థమైందండి? ఎప్పుడు రవి నవాంశ అంటే రవి నవాంశలో ఏ రాశిలో ఉంటారో అధిపతి రాశిచక్రంలో షష్టమ అష్టమ వ్యయ స్థానాల్లో ఉండకూడదు. చంద్రుడి యొక్క నవాంశాధిపతి కూడా అంతే, రాశిచక్రంలో షష్టమ అష్టమ వ్యయ స్థానంలో ఉండకూడదు. ఉన్నప్పుడు వీళ్ళ ఆలోచన విధానం వలన వీళ్ళ కుటుంబం కూడా నష్టపోవడము, అప్పుల బారిన పడ్డము, శత్రువులు పెరిగిపోవడము, వీళ్ళ మైండ్ ఒక్కసారిగా నెగిటివ్ అయిపోయి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళి వ్యతిరేక పనులు, సమాజానికి సంబంధించిన వ్యతిరేక పనులు చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చేస్తారు ఈ జాతకులు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి. క్లియర్ అయిందండి? ఇది నెగిటివ్ సైడ్. ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ నోటెడ్ పాయింట్, నోట్ అని చెప్పి రాసుకుని ఇది చూడండి. ఎవరికైతే రవి నవాంశాధిపతి లేదా చంద్ర నవాంశాధిపతి రాశిచక్రంలో ఇందాక నేను చెప్పినట్టు దుస్థానాల్లో ఉండడం జరిగిందో, షష్టమ వ్యయ స్థానాలు వచ్చి మంచి ఫలితాలు ఇవ్వదని చెప్పుకున్నాం కదా, ఆ సమయంలో వాళ్ళకి క్రిమినల్ మైండ్ సెట్ తగ్గాలన్నా, నెగిటివిటీ తగ్గాలన్నా, వాళ్ళకి మంచి ఫలితాలు కలగాలన్నా ఏంటి అంటే ఆ షష్టమ స్థానంలో ఉన్న ఆ నవాంశాధిపతిని లేదా అష్టమంలో ఉన్న నవాంశాధిపతిని, వ్యయంలో ఉన్న నవాంశాధిపతిని గురువు చూడాలి. గురువు చూడాలి. చూసినప్పుడు ఆ నెగిటివిటీ తగ్గుతుంది. గురువు చూడకపోతే మాత్రం చాలా ఇబ్బంది. అర్థమైందా మీకు నేను చెప్పింది? నవాంశ చక్రంలో రవి ఎక్కడున్నాడో అధిపతి ఎవరో చూడండి. రాశిచక్రంలో ఆయన మీకు షష్టమంలో ఉన్నారనుకోండి, ఆ గ్రహాన్ని గురువు చూడాలి. లేదా అష్టమంలో ఉన్నారనుకోండి, ఆ గ్రహాన్ని గురువు చూడాలి. వ్యయంలో ఉన్నారనుకోండి, ఆ గ్రహాన్ని గురువు చూడాలి. అప్పుడు ఆ నెగిటివిటీ తగ్గుతుంది. అంతే, నల్లిఫై అవ్వదండి, తగ్గుతుంది. ఇప్పుడు ఒక సందేహం రావచ్చు మీకు, అయ్యా మాకు మీకు ఇందాక చెప్పినట్టు లగ్నంలోను లేదా ద్వితీయంలోను పంచమంలోను భాగ్యంలోను లాభంలోను రవి నవాంశాధిపతి ఉండడం జరిగిందండి, లేదా చంద్ర నవాంశాధిపతి ఉండడం జరిగింది, గురువు చూస్తున్నారండి. అత్యంత అదృష్టమే. నెగిటివ్ పాయింట్ని చూస్తే గురువు నెగిటివిటీ తగ్గుతుంది, పాజిటివిటీని చూస్తే పాజిటివిటీ పెరిగిపోతుంది. గురు దృష్టికి అంత బలం ఉంటుంది అక్కడ. ఇక్కడ ఇది నోటెడ్ పాయింట్. ఇది గురు దృష్టి అన్నది నోటెడ్ పాయింట్. అందుకే అది చూసి మాత్రమే మనం జస్టిఫై చేయాలి దాన్ని. అది కూడా చూడకుండా మనం జస్టిఫై చేసేయకూడదు. వీళ్ళు క్రిమినల్ మైండ్ సెట్, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అలా చెప్పేయకూడదు. గురు దృష్టి ఉందా లేదా? గురు దృష్టి ఉంది, అదృష్టం. గురు దృష్టి లేదు దుస్థానంలో ఉన్నప్పుడు అది ఇబ్బంది. అదే యోగకారక స్థానంలో ఉండి గురు దృష్టి ఉంది, అత్యంత అదృష్టం. ఇలాగా ఉన్నప్పుడు ఆ జాతకులు కారణ జన్ములు అవుతారు, అత్యంత అదృష్టవంతులు అవుతారు. వీళ్ళు ఏదో ఒకటి సాధించడానికి జన్మిస్తారు భూమి మీద, గడిపేయడానికి కాదు. క్లియర్ అయిందా పాయింట్? ఇక ఎవరికైతే రవి నవాంశాధిపతి లేదా చంద్ర నవాంశాధిపతి రాశిచక్రంలో దుస్థానాల్లో ఉండి గురు దృష్టి కూడా లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి నచ్చట్లేదు. కొంతమంది మైండ్ సెట్ వాళ్ళకే నచ్చదు. ఇలా క్రిమినల్ మైండ్ సెట్గా ఉండడము ఇవి నచ్చవు వాళ్ళకి. కానీ వాళ్ళ గ్రహాల వల్ల వాళ్ళకి ఆలోచనలు అలా ఉంటూ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు, చాలా నష్టపోతూ ఉంటారు. ఆ నష్టాల నుంచి బయటపడడానికి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి
ఆ జాతకులు ఏం చేసుకోవాలి అంటే కనుక వీళ్ళు యథాశక్తిగా ప్రతి ఆదివారము కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలి. ప్రతి ఆదివారం కూడా శాకాహారమే భుజించాలి. ఒక పూట భోజనమే చెయ్యాలి. రెండో పూట పలహారం చెయ్యాలి. తర్వాత అదే రోజున ఈ గోధుమ పిండితోటి బెల్లం వేసి 2 చపాతీలు నెయ్యి వేసి కాల్చండి. సాల్ట్ ఏం వేయకూడదు, నూనె సాల్ట్ ఏం వేయకూడదు, కాల్చండి. ఆ కాల్చిన చపాతీలు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఆవుకి తినిపించాలి మీ చేతులతోటి. ఎలా తినిపించాలి? ఒక తోటకూర తీసుకుని తోటకూరలో కలిపి దీన్ని పెట్టాలి, ఈ చపాతీని పెట్టాలి. అంటే తోటకూర కాంబినేషన్ అనమాట. ఇలాగ ప్రతి ఆదివారము చెయ్యాలి. ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి? 21 ఆదివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. చాలా గ్యాప్లు వస్తాయి, రానివ్వండి. మీకు ఒక 6 ఆదివారాలు 7 ఆదివారాలు అయ్యేటప్పటికీ రిజల్ట్ వచ్చేస్తుంది. మీకు మంచి యోగం కలుగుతుంది. కానీ 21 ఆదివారాలు చెయ్యండి, చాలా మంచిది, ఆపకండి. ఇవన్నీ చేసుకోవడం వలన మీకు క్రిమినల్ మైండ్ సెట్ తగ్గుముఖం పట్టి మీరు కూడా ఒక ఈ కారణ జన్ముల్లా మారే అవకాశాలు ఉంటాయి. చాలామంది మారారు అలాగే. దొంగ దొరవడం తప్పేమీ లేదు. ఒక దొంగ మంచివాడిగా మారడం అన్న చాలా విషయాలు చూసాం మనం. అది జరిగి తీరుతుంది వీళ్ళకు కూడా. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.